హాయ్ ఫ్రెండ్స్, వివిధ దేశాల్లో విద్యారంగానికి వాళ్ళ దేశ జీడిపిలో 15.8% నుంచి మినిమం 6% వరకు వాళ్ళు అలాట్ చేస్తున్నారు. కానీ భారతదేశం మాత్రం చాలా గొప్ప దేశం. సో ప్రపంచానికి మేము మార్గదర్శకం. మేమే అన్నిట్లో మా పురాతన, మా చరిత్ర, మా సంస్కృతి, సాంప్రదాయాలని ఇవన్నీ మన వాళ్ళు చాలా చెప్తూనే ఉంటారు. మీ అందరూ వినే ఉంటారు. మన భారతదేశం వాళ్ళు విద్యకు వాళ్ళు అలాట్ చేసింది 1% కూడా లేదు. జీడిపిలో తక్కిన దేశాలు 15.8% ఆఫ్ జీడిపి నుంచి 6% వరకు అది లోయెస్ట్. కానీ భారతదేశము 0.38% అలాట్ చేస్తుంది. సో దీని అర్థం ఏంటి? వాళ్ళకు విద్య అక్కర్లేదు. విద్య వస్తే పిల్లలు అంతా చదువుకొని జ్ఞానం పొంది వాళ్ళు అభివృద్ధిలోకి రావాలన్న కాన్సెప్ట్ పెరుగుద్ది, బానిసత్వం పోతుంది. సో మనకు ఎవరైతే ఈ మనకు మొదటి నుంచి ఈ సనాతన ధర్మ ప్రభావంతో మేము పైన ఉంటాం, మీరు కిందనే ఉండాలన్న భావంలో ఉన్నవాళ్ళు పాలకులో ఉన్నారు. కాబట్టి సో ఈ రకంగా వాళ్ళు విద్యకు ఎలాంటి కనీసము 5%, 3% కూడా 1% కూడా వాళ్ళు అలాట్ చేయకుండా ఈ రకంగా విద్యను మనము దెబ్బతీస్తున్నారని మీరంతా గమనించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.